Hello, welcome to another match. Lucknow Super Giants versus Gujarat Giants. టాస్ అయితే లక్నో సూపర్ జైంట్స్ ఎంచుకొని బౌలింగ్ తీసుకుంది. కృణాల్ పాండ్యా స్టార్టింగ్ బౌలేనా వామ్మో గిల్లెన్ అయితే టక్కు తీసి పెట్టేసాడు. కృణాల్ పాండ్యా స్టార్టింగ్ బాల్లోనే ఇంటూ ద స్టాంప్స్. వామ్మో కృణాల్ పాండ్యా స్పెల్ మాత్రంకి అద్భుతంగా ఉందనే చెప్పాలి. డేవిడ్ మిల్లర్ని కూడా డక్అట్ చేసి పెట్టేశాడు. ఓ మై గాడ్, 2 runs for no loss. Sorry, 2 wickets for no runs. Okay, dot ball వస్తుంది straight to the fielder. Current run rate 0 ఉంది. డాట్ బాల్ అది అయ్యేలా ఉంది. ఇది కూడా స్ట్రైట్ టు ద ఫీల్డర్. అండ్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు కాబట్టి అదైతే బౌండరీకి అయితే వస్తుంది. సో హార్దిక్ పాండ్యా లాస్ట్ బాల్ని బౌండరీకి ఫినిష్ చేశాడు. వేడిగా ఉన్నాడు. అండ్ ఓకే, డాట్ బాల్. కరెంట్ రన్ అయితే 3.43 runs అయితే ఉంది. ఇది కూడా డాట్ బాల్ అయితే వస్తుంది. అండ్ అప్పీల్ చేస్తున్నారు అంటే యస్ బట్ డిఆర్ఎస్ అయితే తీసుకుంటుంది. గుజరాత్ జైంట్స్ తీసుకుంటుందా లేదా చూడాలి. 9 seconds ఉంది. నాకు తెలిసి కాదనుకుంటా. నేనైతే కాదని అనుకుంటున్నా. సరే, మరి రివ్యూ అయితే చూస్తున్నారు. ఓకే, ఓకే, బ్యాట్ అయితే ఇన్వాల్వ్ కాలేదు. డైరెక్ట్గా బ్యాట్స్ అయితే ఫెయిలింగ్. నేను చెప్పలే. సో ఇంపాక్ట్ అయితే అవుట్ సైడ్ లెగ్లో ఉంది. రిటైన్. అదే కదా నేను అనుకుంటున్నాను. ఓకే, వికెట్ కాదు. ఇది వైట్ బాల్. ఓకే, నెక్స్ట్ బాల్. ఓకే, ఇది బౌండరీకి వెళ్తుందా? ఎస్, వెళ్తుంది. ఓకే, బౌండరీ. ఇది గ్యాప్లో వెళ్తుందా అంటే ఎస్, ఇది కూడా వెళ్తుంది. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. బౌండరీ బాగా కొడుతున్నారు. ఎస్, మీ అందరూ ఐపీఎల్ చూస్తున్నారా? నేను కూడా చూస్తానా, అంటే ఎప్పుడు చూడట్లేదులేండి, ఇప్పుడు చూస్తా ఖచ్చితంగా. ఓకే, కుల్దీప్ పాండ్యా బౌలింగ్ బాగా వేస్తున్నాడు ఇప్పుడు ఈ ఓవర్లో. చెప్పాలంటే ఈ ఓవర్లో అండ్ ఈ ఇన్నింగ్స్లో కుల్దీప్ పాండ్యా బౌలింగ్ చాలా కన్సిస్టెంట్గా ఉంది. రన్స్ కూడా ఇవ్వట్లేదు పెద్దగా. మీరు గమనించారో లేదో, కుల్దీప్ పాండ్యా వర్సెస్ హార్దిక్ పాండ్యా అవుతుంది ఇప్పుడు యుద్ధం. ఎవరు గెలుస్తారో. కుల్దీప్ పాండ్యా గెలిచేసాడు. హార్దిక్ పాండ్యా ఓడిపోయాడు. సో 2019 పరంగా చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్ అప్పుడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ లేండి, అది వేరే విషయం. ఓకే, లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ కుల్దీప్ పాండ్యా 1 wicket ఇచ్చాడు అండ్ 1 run కూడా ఇవ్వలేదు. సో సింగిల్ అయితే వస్తుంది. 1 run ఇచ్చాడు, సింగిల్ అయితే వస్తుంది. థర్డ్ ఓవర్ దీపక్ కూడా ఇప్పుడు సిఎస్కేలో ఉన్నాడు కదా. ఎల్ఎస్సి ఇప్పుడు. ఓకే, కాస్త కోపం పెరిగిపోయింది బాబు మనోడికి.
బౌండరీ గ్యాప్కి అయితే తగలలేదు, ఇది సింగిల్గా అయితే వస్తుంది. ఓకే, వావ్, స్టంప్ అవుట్. పాప దీప కూడా వాట్ ఏ వికెట్ నేరుగా స్టంప్స్కి అయితే తాకింది. పాప స్ట్రైక్ రేట్ 114తో ఆడాడు కానీ అవుట్. సో ఇది బాల్ వేసాడు కానీ అది వైడ్. చూసుకోవాలి. ఓకే, ఓ మై గాడ్, వాట్ సిక్సర్, మ్యాక్సిమం. మామూలు సిక్సర్ కాదు అది. ఓకే, 4th ఓవర్ అలా ముగిసింది. ఇప్పుడు ఆవిష్ ఖాన్ 4th ఓవర్లో వేస్తున్నాడు. వెంకటేష్ శంకర్ బౌలింగ్ వేస్తున్నాడు. ఓకే 4.1. ఓకే, ఫస్ట్ బాల్ అయితే ముగిసింది. ఇది కూడా డిఫెన్సివ్ అయితే ఆడుతున్నాడు. ఆవేష్ ఖాన్ కొంచెం కన్సిస్టెంట్గా ఆడితే అతను కూడా వికెట్స్ తీయగలడు. హ్యాస్ ద కేపబిలిటీ ఆఫ్ టేకింగ్ వికెట్స్. కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే, జనరల్గా ట్రై చేస్తాడు. నెక్స్ట్ సీజన్కి ఇంకో కామెంట్ని పెట్టుకోవాలి. గ్యాప్లో బౌండరీ, వావ్. వెంకటేష్ శంకర్ లేట్గా స్టార్ట్ అయిన లేటెస్ట్గా వచ్చాడు. ఇది డాట్ బాల్ అవుతుంది. అండ్ ఓకే, వచ్చాడు, వికెట్ తీశాడు. వావ్. టొయాటో అవుట్ అయ్యాడు 6 runsకి. అండ్ ఇప్పుడు సదరంగాని వచ్చాడు. రాగానే 6. ఓకే, ఒక వికెట్ తీసిన తర్వాత ఉన్న బ్యాటర్ నుండి కూడా తీసుకొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాక్సిమమ్స్. అసలు మామూలు విషయం కాదు. నిజంగా మామూలు విషయం కాదు. ఓకే, 12 runs ఫర్ ద ఓవర్. క్యాప్లో బౌండరీ వస్తుండగా ఉండదు, ఎందుకంటే అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, మర్చిపోయాను. ఓకే, ఫుల్డర్స్ ఇస్తాడు, బట్ వికెట్. ఎస్, వెంకటేష్ శంకర్. 2 వికెట్లు పడ్డాయి ఓవర్లో. వావ్, అవి కూడా బాగా ఆడుతున్నాడు. రషీద్ ఖాన్, చమీరా న్యూ బౌలర్ చమీరానా అంటున్నాడు, 6 కొడుతున్నాడు. ఓకే, ఏం చెప్పాలంటే ఫుల్ టచ్ వేసామనుకో షార్ట్స్ ఈజీగా కొట్టచ్చు, కానీ బాల్ని ఐడెంటిఫై చేసే అంత స్పీడ్ ఉండాలి, లేకపోతే కష్టం. ఓకే, పవర్ ప్లేలో ఇది లాస్ట్ ఓవర్. వావ్, సదరంగి కూడా అవుట్ అయ్యాడు. మంచి హిట్టర్ అవుతారు అనుకున్నాము, కానీ ఇతను కూడా అవుట్ అయ్యాడు. ఏంటో 45 runsకి 7 wickets తీసుకున్నారు ఎల్ఎస్సి. ఫర్గ్యూసన్ రాగానే 1 bounce బౌండరీతో స్టార్ట్ చేశాడు. గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. ఓకే, లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్ ప్లే 6th వస్తుంది. చెప్పాలంటే T20 ఫార్మాట్ ప్రకారంగా 6 ఓవర్స్కి పవర్ ప్లే అవుతుంది. మరి 10 ఓవర్స్కి నాకు తెలియదు. సరే, ఆవేష్ ఖాన్ వచ్చాడు. ఓకే, డాట్ బాల్.
లాస్ట్. ఓహో, సిక్సర్. మై గాడ్, వాట్ సిక్సర్. వావ్, 10 రన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. 10 రన్స్ మాత్రం కాదు, 16 రన్స్ ఇచ్చాడు ఇప్పటికీ ఆవేష్ ఖాన్. 167 for 7లో ఉంది ఎల్ఎస్జీ. ఇప్పుడు రషీద్ ఖాన్ ఫోర్స్ కొడుతూ ఉంది, బ్యాక్ మ్యాక్సిమమ్స్ కొడుతున్నాడు. రషీద్ ఖాన్ ఆపలేము, కానీ అవుట్ చేసేసాడు ఆవేష్ ఖాన్. అది నియర్గా వెళ్ళి స్టంప్స్కి తాకింది. మొహమ్మద్ షమి ఆన్ స్ట్రైక్. మొహమ్మద్ షమి కూడా బౌండరీస్కి టచ్ చేయగలనని నిరూపించుకున్నాడు. ఇంప్రెసివ్, చాలా ఇంప్రెసివ్ షాట్. వెరీ ఇంప్రెసివ్ షాట్. అంటే లెంత్ బాల్ని కనుక్కొని షాట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇది కూడా బౌండరీకి వెళ్తుంది. ఓ, 100 రన్స్కి చాలా దగ్గరలో ఉన్నారు. ఓహ్, మ్యాక్సిమం. చెప్పాలంటే వీళ్ళే ముందుకు తీసుకొని రావాలి. లాస్ట్ ఓవర్ ఉంది ఇక్కడ, చూడాలి 99కి వెళ్తుందా లేదంటే ఇంకా ఎక్కడికి వెళ్తుందా అని. షార్ట్ బాల్ వేసాడు, కానీ అది వైట్ బాల్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఎస్, ఇట్స్ వైట్ బాల్. మరి స్లాట్లో వేసాడు. ఓహ్, ఎక్స్ట్రా బాల్ వచ్చింది 6తో. మొత్తానికి 7 రన్స్ని అయితే కవర్ చేసుకున్నాడు. 106. ఓకే, వావ్, ఇట్స్ హెలికాప్టర్ షాట్ అనుకుంటా కదా. ఓహో, మామూలుగా కొట్టట్లేదు ఆ షాట్. ఇది గ్యాప్లో వస్తుందా అంటే వస్తుంది. 116 అంటే లాస్ట్ బాల్. ఇన్నింగ్స్ 6తో ముగుస్తుందా? గ్యాప్ కుదిరింది. గ్యాస్. సో అదండి ఫస్ట్ ఇన్నింగ్స్. బాగానే కొట్టాడు, వికెట్స్ పడిపోయినా బాగానే కొట్టారు. అండ్ మొహమ్మద్ షమి ఫస్ట్ బాల్. ఓహో, మరి స్పీడ్గా వెళ్ళిపోయింది. కేఎల్ రాహుల్ ఆన్ స్ట్రైక్. ఇక్కడ ఉన్నాడు. అండ్ ఇక్కడ క్యాప్లో 6 కూడా వచ్చేసింది. అప్పుడే స్టార్ట్ కూడా చేసేసాడు కేఎల్ రాహుల్. రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసి 12 runs per over. Can do. Yes, he can do. స్లిప్లో ఫీల్డర్ ఉన్నాడా? ఎస్, వాట్ ఎ వికెట్, వాట్ ఎ వికెట్, వాట్ ఎ వికెట్. కేఎల్ రాహుల్ 6 runs క్యాప్. క్యాప్లో వికెట్. క్వింట్ కాక్ కూడా అవుట్. లాస్ట్ టైం కూడా మంచిగా పర్ఫామ్ చేయలేదు, ఈసారి కూడా కుదరలేదు. అండ్ షమి ఆన్ హ్యాట్రిక్ బాల్. ఓకే, కుదరలేదు. వైట్ బాల్ వస్తుంది, అది లైన్ దాటిపోయింది. ఈ లెవెల్స్ లాస్ట్ టైం హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా మంచిగానే ఉంది. అండ్ వీళ్ళే కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఓవర్ ముగిసింది, అప్పుడే 2 wickets వచ్చేసాయి. డాట్ బాల్ వస్తుంది, రిస్కీ రన్ అండ్ సింగిల్ వచ్చేసింది ఆయన. ఓకే, రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసి 13 runs ఉంది.
అలా రెండింటింత పెరుగుతూ పోతుంది, ప్రెజర్ అంతా పడుతుంది. అండ్ ఈ లివర్స్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి వచ్చాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. సింగిల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు డిఫెన్స్ వాడడం అంటే ఇట్స్ ఏ టాస్క్. ఇది T20 ఫార్మాట్ కాదు కదా, 10 overs మాత్రం ఉంటుందంటే ఖచ్చితంగా రన్స్ చేయాలి. కుదరట్లేదు, రన్స్ చేద్దామంటే కుదరట్లేదు. ఓ నైస్ షాట్, నైస్ ఫ్లిక్ షాట్. 6 runs అయితే వచ్చాయి. మ్యాక్సిమం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మనీష్ పాండే. ఓకే, అండ్ గ్యాప్లో వస్తుంది. ఎస్, గ్యాప్లో బౌండరీ కూడా వస్తుంది. వావ్, ఓకే. బాల్ చాలా స్పీడ్గా వస్తుంది. బ్యాట్స్ పట్టుకోవడం ఇంజురీ. ఈ లివర్స్ ఈ ఓవర్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ నుంచి స్ట్రగుల్ అవుతున్నాడా అనుకుంటున్నారు, కానీ కుదరదు. అది అతని బ్లడ్లోనే లేదు కాబట్టి. లండన్కి ఊచుకోత చూపిస్తున్నాడు. లండన్కి అయితే ఊచుకోత చూపిస్తున్నాడు మన ఈ లెవెల్స్. గ్యాప్లో బౌండరీ వస్తుందా? యాస్ వస్తుంది. అక్కడ ఫీల్డర్ పరిగెత్తుతూనే ఉన్నాడు, కానీ వెళ్ళిపోయింది. 94 runs కావాలి 44 balls-లో. ఓ మై గాడ్, రన్స్ చేయగలగాలి. కుదరలేదు. ఓకే, గ్యాప్లో బౌండరీ. హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ బాల్లోనే బౌండరీ ఇచ్చేసాడు. కెప్టెన్ నాక్. ఓకే కుదరలేదు. ఈసారి షార్ట్ ట్రై చేశాడు, కానీ కుదరలే. ఓకే, గ్యాప్లో బౌండరీ. అతను బ్యాక్వర్డ్ ఎందుకు కొడుతున్నాడు అంటే వెనకాల ఫీల్డర్ లేరు కాబట్టి ఈజీగా కొట్టచ్చు కాబట్టి నైస్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాడు మనీష్ పాండే. ఎందుకంటే వెనకాల పెద్దగా ఫీల్డర్స్ ఏం లేవు, రిస్క్ లేదు కాబట్టి ఈజీగా బౌండరీస్ ఇది చేయొచ్చు కాబట్టి ఈజీగా కొడుతున్నాడు. అండ్ ఈసారి బౌండరీ కాదు, మ్యాక్సిమం రన్స్ వచ్చేసాయి. సారీ కూడా ఫీల్డర్ని ప్లేస్మెంట్ చేయలేదు, 4 వచ్చేసింది. ఓ మై గాడ్. లాస్ట్ బాల్. 18 runs వచ్చాయి ఈ ఓవర్లో. 18 runs వచ్చాయి ఈ ఓవర్లో. అండ్ లాస్ట్ బాల్ కూడా అదే షాట్ వాడాడు అండ్ మ్యాక్సిమం కూడా వచ్చింది. ఫోర్త్ ఓవర్, 70 runs in 36 balls. అంటే అది తిరిగి ఓవర్కి మినిమం 2 balls అన్న కొట్టాలి. అండ్ వెనకాలకు ఫీల్డర్ ఉన్నాడు. ఓకే, 2 runs వచ్చాయి కంఫర్టబుల్గా. అండ్ ఓకే, కాదు. అండ్ 50 runs పార్ట్నర్షిప్ కూడా కంప్లీట్ అయింది. LSGది సెకండ్ 50 పార్ట్నర్షిప్. మొదటి మ్యాచ్లో కూడా మనం చూసాము, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అప్పుడు 89 runs చేశారు. 89 runs చేశారు అప్పుడు. ఇప్పుడు ఎన్ని రన్స్ చేస్తారు చూడాలి. వీళ్ళు ఆగేటట్టు అయితే లేదు. అండ్ 6 runs వస్తున్నాయి.
4th ఓవర్లోని 60sలోకి వెళ్ళిపోయారు ఎల్ఎస్జి. ఆగరు, చెప్పాలంటే ఆగరు. ఎస్ఆర్హెచ్కి ఎల్ఎస్జికి మ్యాచ్ పెట్టాలి, ఇంకా సచ్ అనుకుంటారు. స్లిప్లో ఫీల్డర్ ఉన్నాడు. కంఫర్టబుల్గా క్యాచ్ కూడా వస్తుంది. రషీద్ ఖాన్ తన ఫస్ట్ బాల్లోనే ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. ఎలివేస్ చూసుకోవాల్సింది. ఇక్కడ మ్యాక్సిమం ఎలివేస్ మొత్తం తనకు దారిలోనే ఉన్నాడు. అండ్ మళ్ళీ కాన్సిక్యూటివ్గా సెకండ్ హాఫ్ సెంచరీ చేస్తాడు. చూడాలి, చిన్నపటి మిస్ అయింది. ఓకే, బాల్ కొంచెం వైడ్గా వెళ్తుంది, కానీ అది వైడ్ కాదు. ఎందుకంటే బ్యాట్ షాట్కి తగలట్లేదు. అండ్ ఫాస్ట్గా రావడం కూడా టైమింగ్కి కుదరట్లేదు. బ్యాట్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ పిచ్ ప్రాబ్లమా కాదా అని చూడాలి. హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్, నాట్ బాల్. అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసి 14.9 అయితే ఉంది. అది చూడాలి అది ఎంతకి వెళ్తుందో అని. అండ్ ఇక్కడ మ్యాక్సిమం వస్తుంది. ఓకే, 75 runs. దీపక్ కూడా స్టార్ట్ చేశాడు. అండ్ సెకండ్ సిక్సర్ మొత్తం ముగిస్తున్నారు ఇద్దరు కలిసి. రిక్వైర్డ్ రన్ వచ్చేసి 12 runs per over. ఆల్రెడీ 12 runs వచ్చేసాయి. అండ్ అది థర్డ్ సిక్సర్ అయితే కాదు, కానీ బౌండరీ అయితే వస్తుంది. 1 month's బౌండరీ. 87 runs, 6 runs ఇచ్చారు. ఓమ్మో వారి నాయనోయ్, వామ్మో 3 6 4 4. దీపక్ కూడా మాత్రానికి మామూలుగా ఆడట్లేదు ఈరోజు. తన సత్తా చూపిస్తున్నాడు. అండ్ ఇది కూడా మ్యాక్సిమంకి అయితే వెళ్తుంది. ఊచకోతంటే ఏం చూపించాడు లాస్ట్ 97. ఇక్కడ సింగిల్ వస్తుంది. 826 runs. రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసి 8 runs per over చేయాలి. 8 runs. అది మన దీపక్ కూడా వాళ్ళ కాదు, కొడితే 20 runs కొట్టాలి, 70 హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయాలా అన్నట్టున్నాడు. 6లు 4 దాంతో దంచి కొడుతున్నాడు. ఇక్కడ ఫీల్డ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. 104 runs 7th ఓవర్లోనే చేశాడు. ఓకే, మిస్ అయింది. ఇది వికెట్ ఇచ్చారు. అండ్ దీపక్ కూడా క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు రషీద్ ఖాన్. అండ్ మళ్ళీ కుల్దీప్ పాండ్యా వచ్చాడు. అండ్ గ్యాప్లో 2 వస్తుందా? 2 కూడా వస్తుంది. కాన్సిక్యూటివ్గా 2 వస్తుంది. అండ్ ఓకే, అసలు ఫీల్డర్ ఉన్నాడు, అయినా కానీ సెకండ్స్ కొడుతున్నారు మన టీం. టైం అస్సలు వేస్ట్ చేయట్లేదు. అండ్ ఎందుకంటే శంకర్ నీ బాల్ని అయితే తీసుకున్నాడు. కుల్దీప్ పాండ్యా 6ల మొదలు పెట్టేశాడు. ఓహో, ఇంకా 10 runs కావాలి గెలవడానికి. సో మెల్లగా ఆడుతున్నారు. అండ్ ఇక్కడ సింగిల్ వస్తుందా? ఓకే, డబల్స్ వస్తుంది. అప్పీల్ చేస్తున్నారు కానీ కాదు. 2 runs అయితే వస్తుంది. 8 runs వచ్చేసాయి ఓవర్లో ఆల్రెడీ. అండ్ 122 అంటే ఓహో చాలా దగ్గరలో అయితే ఉంది మన టీం. అండ్ ఇది మిస్ అయింది. 0.3 over 6 దీంతో 121 runsకి అయితే చేరుకుంది ఎల్ఎస్జి. చేంజ్ ఇంకా 2 runs కావాలి. 8 balls 2 runs అయితే కావాలి.
ఏం చేయాలి? కుల్దీప్ పాండ్యా ఏం చేస్తాడు? ఓ ఓ 2 రన్స్ అడిగాం, 6తో బదిలీ ఇచ్చేసాడు. లక్నో సూపర్ జైంట్స్ ఎప్పటిలాగే మళ్ళీ విన్ అయింది. లక్నో డెవిల్స్ సూపర్, వాట్ అండ్ బ్యాటింగ్ మాత్రం ఎర్రగా తీస్తుంది.